పల్నాడులో చేశాను, చాలా చోట్ల చేశాను నేను స్టోరీ. వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వేరే పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ ప్రాంతాలకు వలసపోతారు, ఇవన్నీ నెల్లూరు జిల్లా పట్టపు ఏరియాలో కూడా చేసి వచ్చాను నేను స్టోరీలు. వాళ్ళ బాధలు చూసినోండి, నేను ప్రత్యక్షంగా చూసినోండి. ఆ తర్వాత నేను దాని మీద డిబేట్లు పెట్టినోండి జమినీలో ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా ఇవాళ ఆ పరిస్థితి అంతా మళ్ళీ ఆ రోజున అట్లా అన్నప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు. ఇవాళ సిగ్గుపడట్లేదు, ఇవాళ గొప్పగా ఫీల్ అవుతున్నారు. అది దీని పరిణామం ఏంటంటే ఇవాళ ఓకే, ఇవాళ వైసీపీ వాళ్ళందరినీ తరిమేస్తాం, రేపు ఆడొస్తే నేను ఊరుకుంటాడా? వాడు రాడు, ఎవడు జడ్జిమెంట్ ఇస్తాడు? జగన్ బతికుండగా రాడు అనేటటువంటి చంద్రబాబు చెప్తే నన్ను పవన్ కళ్యాణ్ చెప్పిస్తే ఆగిపోతాడా? లేదు. జగన్ కాదు, నువ్వు దెబ్బతిన్నటువంటి వాడు ఇంకో పార్టీలోకి వెళ్ళి కొట్టడా రేపు పొద్దున? నిన్ను ఊరుకుంటాడా ఎవడైనా సరే? జగన్ పార్టీ కాకపోతే బీజేపీలోకి పోతాడు, లేకపోతే ఇంకో పార్టీలో రేపు జనసేనలోకి వెళ్ళి రేపు జనసేన ఇలా కూడా గొడవ రావచ్చు కదా. ఏమైనా సరే ముందు ఒక ప్రతీకార ఇచ్చ అనేటటువంటిది ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇప్పుడు ఇవాళ నువ్వు దొంగ కేసు పెడితే రేపు అడుగుకుంటాడా? నువ్వు కొట్టావు, రేపు అడుగుకుంటాడా? అందుకేనా ఈ యాప్లు ఇవన్నీ పడవడంతా? అదే కదా దీన్ని నేను నా భయం ఏంటంటే వీటి పరిణామ క్రమం మళ్ళీ మన దగ్గరికి వ్యాపారాలు రాకుండా పోతాయి, వ్యాపారాలు నాశనం అవుతాయి, పరిశ్రమలు నాశనం అవుతాయి. ఏ పరిశ్రమ పెట్టోడన్నా రోజు మా దగ్గరకు వచ్చి కొట్టుకుసామంటారా అంటాడా? ఏ వ్యాపారం పెట్టోడన్నా ఇదివరకు ఏంటి, ఈ రౌడీజం ఉన్నప్పుడు ప్రత్యక్షంగా నేనే కవర్ చేసినటువంటి అనేక స్టోరీలు. ఓ షాప్ ఉంటుంది, బాగా డెవలప్ అవుతుంది, ఓ ₹1,00,00,000 బిజినెస్ చేస్తున్నాడు, వాడి దగ్గర పక్కనోడు 10 లక్షలు అప్పు తీసుకుంటాడు, అర్జెంటుగా కావాలండి చేబదులు అని ఇస్తుంటారు అనమాట. వీడు వెళ్ళిపోయి ఆ తర్వాత రౌడీ నాయకుడి దగ్గరికి వెళ్తాడు, ఏదో ఆయన అడుగుతున్నాడు 10 లక్షలు ఇవ్వలేడాడు, ఇబ్బంది పడుతున్నాడు, వాడు 50,000 ఎత్తాడు తీసుకో అంటాడు. అదేం సార్ అన్నారు అనుకోండి, ఏంద్ర 4 వాదండ్రా, ఏది డబ్బులు ఇచ్చినోడు తన్నులు తినాలా? వాడి జీవితంలో 10 లక్షల లాభం, వాడికి ₹1,00,00,000 రన్నింగ్ చేసినా కూడా డబ్బులు ఇచ్చి తన్నులు తింటాడు. తిన్నోడు ఈ దరిద్రం వ్యాపారం అని వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనను తాను కాపాడుకునే ప్రయత్నం